మరో 4 రోజుల్లో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్కు శుభ్మన్ గిల్ తొలిసారి నాయకత్వం వహిస్తున్నాడు. సీనియర్ ఆటగాళ్లు తప్పుకోవడంతో ఈ సిరీస్ టీమిండియాకు సవాల్గా మారింది. అయితే ఇంగ్లాండ్ను మానసికంగా దెబ్బకొట్టేందుకు టీమిండియా ప్లాన్లు వేసుకుంటుంది. సీక్రెట్ మ్యాచ్లు ఆడిస్తూ ఆటగాళ్లను సానపెడుతున్నాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. పైగా ప్లేయర్స్ అద్భుత ఫామ్లో ఉన్నారు. ప్రాక్టీస్ మ్యాచెస్లో దుమ్ము లేపేస్తున్నారు. గిల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ బాధ్యతలు తీసుకోవడంతో భారత్కు భారీ ఆరంభం దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే బౌలింగ్ టీమిండియాను కలవరపెడుతోంది. ముఖ్యంగా బూమ్రా ఫిట్నెస్ పై ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో బూమ్రాను మొత్తం 5 మ్యాచ్ల్లో ఆడించేందుకు మేనేజ్మెంట్ సిద్ధంగా లేదు. ఆ ప్రభావం జట్టుపై పడితే టీమిండియా ఈ సిరీస్ కోల్పోతుంది. కానీ బూమ్రాను వాడాల్సిన సమయంలో వాడుకుంటే టీమిండియాకు గెలుపు ఈజీ అవుతుందని సలహా ఇచ్చాడు ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్. ఇంగ్లాండ్ను మానసికంగా దెబ్బతీయాలి అంటే బూమ్రాను ఒక ఆయుధంగా వాడాలి అన్నాడు. బూమ్రాను తొలి టెస్టులకు దూరంగా ఉంచాలి. అతన్ని ఒక ఆయుధంగా చూడాలి. సరైన సమయంలో అతన్ని బరిలోకి తెచ్చాలి. బూమ్రా లాంటి బౌలర్ ఒక్క స్పెల్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగలడు. అతన్ని సరిగ్గా వాడుకుంటే సిరీస్ స్వరూపాన్నే మార్చేస్తాడు. బూమ్రాను లార్డ్స్, ఎడ్బస్టన్ లాంటి కీలక మ్యాచ్ల్లో ఆడించాలని బ్రాడ్ హగ్ సలహా ఇచ్చాడు. బ్రాడ్ హగ్ ఇచ్చిన సలహాను గంభీర్ పాటిస్తాడా లేదా అనేది వేరే విషయం. ఈ సిరీస్లో టీమిండియాను ఎలాగైనా గెలిపించాలని తన ప్లాన్లు తీసుకుంటున్నాడు. ఏదేమైనా ఈ సిరీస్ భారత్కు ప్రతిష్టాత్మకంగా మారింది.